పొడుగు సామి. నా పెనిమిటి చచ్చిపోయి 10 ఏళ్ళయింది. అప్పుడు నా కూతురు పావుని వయసు 10 ఏళ్ళు. ఆ ఏళ్ళ నుంచి ఈ ఏళ్ళ దాకా మేము బతకడానికి, నా కూతురికి చదువు చెప్పించడానికి చాలా సాయం చేసావయ్యా. ఇక నా పెనిమిటి చేసిన అప్పులు అంటావా? అదిగో ఆ భద్రయ్య కాడు పొలం కౌలుకు తీసుకుని అందులో పండిన పంటతో అప్పులన్నీ తీర్చేశా. ఇంకా నాకు మిగిలిన బాధ్యతల్లో నా కూతురు పెళ్లి చేయటమే. మొన్నే దాన్ని చూసుకోవడానికి వచ్చినప్పుడు పిల్ల బాగా నచ్చి నిశ్చితార్థం కూడా చేసుకుని వెళ్ళిపోయారు. ఇదిగో ఈ ఏళ్ళ కౌలుకి ఇచ్చిన పంటకి డబ్బు వస్తుంది. ఆ డబ్బు వస్తే చక్కగా కూతురు పెళ్లి చేసేయచ్చు. ఇంక నా బాధ్యత తీరిపోద్దయ్యా. ఇగో స్వామి, పంట డబ్బులు వచ్చాక నీ వాట నీకు ఇచ్చేస్తాలే, అయ్యేం మనసులో ఎట్టుకోమాక, సరేనా? అవును, ఈ సూర్యుగాడేంటి పొద్దుననగా పోయాడు, ఇంకా రాలేదు. ఏందో లెక్క తేలిందో లేదో, ఆ గేడింగ్ వాళ్ళు ఏమన్నారో. అయినా వాళ్ళు ఏమంటారులే, నీ కారసేను పంట ఇచ్చినా ఖచ్చితంగా చాలా డబ్బు వచ్చే ఉంటుంది. నా కూతురు పెళ్ళి పోయి బొంగ చేసేయచ్చు. ఏందో ఈ సూర్యగాడు రాడేందీడు. రంగమ్మత్త, ఓ రంగమ్మత్త. సూర్యగా వచ్చా? రా 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 రా. అయ్యో అలసిపోయినట్టు ఉందయ్యా, మంచి నీళ్ళు తెస్తా. ఇది కూడా సూర్యగా తాగు. అవునరా, ఏమైంది? ఆ పంట డబ్బు ఎంత వచ్చిందే? అత్త, ఈ సంవత్సరం అసలు పరిస్థితి ఏం బాగాలేదు. అదేంద్రా, మన పావని కూడా మాట్లాడాలకు వచ్చేస్తుంది. నిశ్చితార్థం జరిగిన 3 నెలలు అయింది. వాళ్ళు ఎప్పుడు లగ్గాలు పెట్టుకుంటారని నాన్న గోలు చేస్తున్నారు. ఆ పంట డబ్బు వచ్చేస్తే పెళ్లి చేద్దామని కదా. ఏది ఎంత వచ్చిందో ఏందో చెప్పు నాకు. రాబడి ఏమీ రాలేదత్త, నష్టం తప్ప. అదేంద్రా, ఎందుకని? అత్త, మర్చిపోయాను, మన పంటలో నాణ్యత లేదని చెప్పారు. ఎరువుల్లో ఏదైనా తిరకాసైందేమో చూసుకో. అదేంద్రా, ఎరువులు ఇత్తనాలంటే ఏందేందో మాట్లాడుతున్నాం. అయినా నేను చాలా ఖరీదు పెట్టి చాలా మంచి ఇత్తనాలని చెప్పి అందరికంటే గొప్పగా వేసాను రా. అట్ట మాట్లాడతావేంది? అత్త, ఏది మంచి విత్తనమో ఏది నకిలీయో మనం ఎలా తెలుస్తాం? మన తలరాత అంతా ఇలా ఏడిస్తే ఈ సంవత్సరం ఇంక వదిన పెళ్లి చేయలేము అత్త. అదేంద్రా అట్టన్నా? అంతే, ఇంకేం చేస్తాం, మన తలరాత అలా తెచ్చింది. నేను ఇంక మిగతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి రావాలి. వస్తా అత్త. ఏంటో జీవితం, ఏం చేయాలా? నిశ్చితార్థం కూడా అయిపోయింది. ఇప్పుడు బిడ్డ పెళ్ళాకపోతే నలుగురిలో నవ్వులు పాలైపోవాలి. ఎంతకాలం ఎంత పరువుగా బతికినాలో ఇప్పుడు ఈ ఊళ్ళో తలెత్తుకున్నట్టు తిరగాలి నేను. లేదు, ఇంత పరువు పోగొట్టుకుని బతికే కంటే నా బిడ్డ చెలుపు నేను చచ్చిపోవడమేనయ్యో. నేను చచ్చిపోతా. ఈ బతుకులేను. అమ్మా, అమ్మా, ఏందే మాట్లాడదు కదా. వస్తానా? అప్పుడే వచ్చేవే? వచ్చేసాను. ఏంటిది? తాగకూడదమ్మా, ఇట్టండి తాగకూడదు. అమ్మా, ఏంటమ్మా అది? అదే చెప్పు. అదే చచ్చిపోవాలనుకున్నావు కదూ? నన్ను అనాథం చేసి ఎలా వెళ్ళిపోయావమ్మా? అమ్మ బాగునే. ఎందుకు అలా అనుకున్నావు? అటు కాదే, కష్టపడ్డావు, వ్యవసాయం చేసావు, ఒక మగాడిలా కష్టపడ్డావమ్మా. నన్ను ఇంత దాని చేసి నన్ను అనాథం చేయాలని నీకు ఎలా అనిపించిందమ్మా? ఎందుకమ్మా ఈ నిర్ణయానికి వచ్చావు? అటు కాదే, పంట గేడింగ్ రాలేదని తక్కువ డబ్బులు ఇచ్చారమ్మా. నీ పెళ్ళి ఎట్టు చేయాలన్నది నాకేం తెలవట్లేదు. నాకు సూరి మొత్తం చెప్పాడమ్మా. బాధపడమాక, అందుకని చచ్చిపోతావా? నన్ను ఒంటరిదాన్ని చేస్తావా? అమ్మా, ఒక మాట చెప్పు. డాక్టర్లు సమ్మె చేస్తే హాస్పిటల్స్ మాత్రమే ఆగిపోతాయి. ఆర్టీసీ వాళ్ళు సమ్మె చేస్తే బస్సులు మాత్రమే ఆగిపోతాయి. లాయర్లు సమ్మె చేస్తే న్యాయ వ్యవస్థ మాత్రమే ఆగిపోతుంది. ఏ వ్యవస్థ సమ్మె చేస్తే ఆ వ్యవస్థ మాత్రమే ఆగిపోతుంది. కానీ నీలాంటి రైతు సమ్మె చేస్తే
ఈ దేశాభివృద్ధి ఆగిపోతుందమ్మా. అలాంటి రైతు అమ్మా నువ్వు. అలాంటిది నువ్వు ఆగిపోవాలనుకుంటున్నావా? అమ్మా నీకు ఒక మాట చెప్పనా? మోసం చేయటం తెలియని దానివి నిజమే, మోసపోవటం తప్ప మోసం చేయటం తెలియని వ్యక్తి ఎవడైనా ఉన్నాడంటే ఒక రైతు మాత్రమే. అమ్మా రాజు రైతు కాకపోవచ్చు, కానీ రైతు మాత్రం ఎప్పటికీ రాజే. నువ్వు మగటం లేని మహారాజవమ్మా. మళ్ళీ నడుం కట్టు, విత్తనాలు వేద్దాం, మళ్ళీ వ్యవసాయం చేద్దాం. నీకు ఒక చెప్పడం మర్చిపోయాను కదా. ఇవిగో విత్తనాలు. ఏంటి ఇవి నువ్వు అనుకునే నకిలీ విత్తనాలు కాదమ్మా, నాణ్యమైన విత్తనాలు. నువ్వు నమ్ముకున్నావే ఆ నారాయణమూర్తి, ఆ శ్రీమన్నారాయణుడు, ఆయన నేరుగా రాలేక అదిగో ఆ రామచంద్రుడి రూపంలో నీకు అందించాడు. నడుం కట్టు, మళ్ళీ వ్యవసాయం చేయి, విత్తనాలు చల్లు, నేను నీకు తోడుగా ఉంటానమ్మా. నేను నీకు తోడుగా ఉంటాను. నువ్వు కాదమ్మా, నేను వ్యవసాయం చేస్తా. అయినా అంత చదివి నువ్వు వ్యవసాయం చేయడమేందే? చదువుకొని వ్యవసాయం చేస్తే తప్ప? అయ్యో అమ్మ, నేనేం చదివాను? ఇంజనీరింగ్ చదివాను. ఒక ఇంజనీర్ ఒక రైతు కన్నీరు తొడవటం కోసం ఆ రైతుకు నాణ్యమైన విత్తనాలు అందించిన ఆ రామచంద్ర ప్రభు కన్నా నేను గొప్పదాన్ని కాదు. పదమ్మా, విత్తనాలు వేద్దాం, విత్తనాలు చల్లుదాం.
అండగా ధైర్యంగా నిలిచిన తులసి సీడ్స్ సంస్థను స్థాపించి దాన్ని విస్తరింపజేసి ఇంతమంది రైతు కుటుంబాల్లో విషాదాన్ని దూరం చేసి ఆనందాన్ని నిలిపినటువంటి ఆల్మోస్ట్ భగవత్ స్వరూపుడైన మన రామచంద్రమూర్తి గారు, ప్రభు గారు, ఐ మీన్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రిఫ్లెక్టింగ్ యువర్ కాజ్ సార్. ప్రభు గారు, ఏ పర్సన్ కమ్స్ టు ద రెస్క్యూ ఆఫ్ ద పూర్. సో అలాంటి థీమ్ని మీరు రిఫ్లెక్ట్ చేసినందుకు ప్లీజ్ టేక్ ఏ బావ్ అండ్ ఆడియన్స్ ప్లీజ్ గివ్ దెమ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. థ్యాంక్ యూ. మనం